మంకీ ఫీవర్ ఇప్పుడు అటవీ ప్రాంత ప్రజలను వణికిస్తున్నటువంటి పేరు. కోతుల ద్వారా వ్యాపిస్తుందని అనుకుంటున్నటువంటి ఈ వ్యాధి అసలు నిజమేంటి, ఇది ఎలా సోకుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. మంకీ ఫీవర్, దీన్ని శాస్త్రీయంగా క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వైరల్ వ్యాధి. 1957లోని కర్ణాటకలోని క్యాస్నూర్ అడవుల్లో దీన్ని మొదటిసారిగా గుర్తించారు. అందుకే దీన్ని ఆ పేరు వచ్చింది. ఇక కోతుల నుంచి వస్తుందా, అసలు నిజం ఏంటి అనే విషయం గురించి ఒకసారి మనం చూస్తే, కోతులు కరిస్తే ఈ జ్వరం వస్తుందని భయపడుతూ ఉంటారు, కానీ అది అబద్ధం. ఇది టిక్స్ అనే చిన్న పురుగులు, అంటే నల్లి లాంటి కీటకాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వ్యాపిస్తుంది. అడవిలో తిరిగే కోతులకు ఈ పురుగులు కుట్టడం వల్ల అవి చనిపోతూ ఉంటాయి. అందుకే దీనికి మంకీ ఫీవర్ అని పేరు వచ్చింది. ఇక ఆ పురుగులు మనుషులను కుట్టినప్పుడు మాత్రమే ఈ వైరస్ మనకి సోకుతుంది. సో ఈ వైరస్ ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు చూస్తే, ఈ వ్యాధి సోకినటువంటి 2 నుంచి 7 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇక తీవ్రమైనటువంటి జ్వరం మరియు తలనొప్పి, అలాగే కండరాల నొప్పులు, విపరీతమైనటువంటి నీరసం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైతే ముక్కు నోటి నుంచి రక్తస్రావం రావటం మరియు స్పృహ కోల్పోవటం వంటివి కూడా ప్రమాద లక్షణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి నివారణ మందులు చూసుకుంటే, ప్రస్తుతానికి దీనికి ప్రత్యేకమైనటువంటి యాంటీవైరల్ మందులు ఏంటూ ఏమీ లేవు. కేవలం లక్షణాలకు చికిత్స చేస్తారు. కాబట్టి జాగ్రత్తలు మనమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో లభించే KFD వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక అడవుల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శరీరం పూర్తిగా కప్పబడేలా బట్టలు వేసుకోవాలి. ఇక దూరంగా ఉండండి. అండ్ అడవిలో కోతులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇక వాటి దగ్గరకు వెళ్ళొద్దు. అండ్ అడవి నుంచి ఇంటికి రాగానే వేడి నీటితో స్నానం చేసి బట్టలను శుభ్రం చేసుకోవాలి. చూశారు కదా, అవగాహన ఉంటే ఏ వ్యాధినైనా జయించవచ్చు. ముఖ్యంగా అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా భయపడకండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి.